హాయ్ గైస్, దండోరా సినిమా చూస్తాను భయ్య. సినిమా ఎలా ఉంది, ఏం నచ్చింది, ఏం నచ్చలేదో చెప్పే ముందు ఒకటి చెప్తాను ఈ సినిమా గురించి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక కొత్త రోల్ ఇచ్చారు అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు భయ్య. ఈ సినిమాలో ఉన్న ప్రిన్సిపల్ కాస్టింగ్ కి థ్యాంక్ యూ చెప్తాను నేను, దండోరా లాంటి సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు. ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు భయ్య, అంటే ఒక కమర్షియల్ మూవీ కాదు. కట్ చేస్తే సాంగులు, ఆర్బిట్ ఫైట్లు అలాంటివి ఉండవు. అండ్ స్టోరీ చూసుకుంటే ఒక్కళ్ళ మీద రన్ అవ్వదు. క్రికెట్ టీం ఉంటుంది కదా, ప్రతి ప్లేయర్ కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో అలా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో స్పెసిఫికలీ హీరో ఎవరు అని చెప్పలేము ఈ సినిమాలో, స్టోరీయే హీరో. నవదీప్, నందు, బిందు మాధవి, శివాజీ, రవికృష్ణ వీళ్ళందరూ నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తారు భయ్య. శివాజీ గారి రోల్ మంగపతి క్యారెక్టర్ ఉంది కదా కోర్టులో, దానికి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. ఆ సినిమా చూసాక ఆయన్ని కాస్ట్ చేసి ఉంటారు ఆబ్వియస్లీ, బట్ ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం సిమిలర్ గా అనిపించింది కోర్ట్ సినిమా మంగపతి క్యారెక్టర్ తో. బట్ బిందు మాధవి గారితో స్పెసిఫిక్ గా ఒక సీన్ ఉంటుంది భయ్య, చాలా మెచ్యూర్ గా ఉంది ఆ సీన్. అక్కడ శివాజీ గారి సటిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ కైండ్ ఆఫ్ రోల్ లో కొత్తగా చూసానన్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఈ సినిమా గురించి బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే స్క్రీన్ ప్లే భయ్య. లీనియర్ ఫార్మాట్ లో ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది భయ్య. ఎస్పెషల్లీ టైటిల్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, హెడ్ బ్యాంగింగ్ స్టఫ్ అంతే. దండోరా అండ్ ఒక సాంగ్ ఉంటుంది భయ్య శివాజీ ఇంకా బిందు మాధవి గారి మధ్యలో, చాలా మెలోడియస్ సాంగ్. ఫస్ట్ టైం సినిమాలోనే విన్నాను నేను, బ్యూటిఫుల్ ఉంది ఆ సాంగ్. ఆ సాంగ్ లో వచ్చే విజువల్స్, మాంటాజెస్ కూడా మస్త్ అనిపించాయి నాకు. మంచి ఫీల్ గుడ్ సాంగ్. ఈ సినిమా బేసికలీ 2004 ఆంధ్రప్రదేశ్ లో సెటప్ అయింది భయ్య. ఆ టైంలో కాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది ఒక విలేజ్ లో, దాని గురించి. ఈ సినిమా బేసికలీ ఆపరేషన్ సపరేషన్ మూవీయే, కానీ డిఫరెన్స్ ఏంటంటే హయ్యర్ కాస్ట్ కి సంబంధించిన క్యాండిడేట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అయ్యారో ఈ సినిమాలో చూపించారు. టేకింగ్